పార్లమెంటులో 42% బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని అంతవరకు తమ పోరాటం ఆగదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా బీసీ సంఘ భవనంలో నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో వేలాది మంది మహాతన్న పోరుగర్జన దీక్షలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షలకు దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు హాజరైనట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా బిల్లును ఆమోదించిన ఢిల్లీకి పంపినట్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అక్కడ కూడా అన్ని మనకు 8 పార్టీ ఇన్ఫర్మేషన్ చేస్తూ మనందరినీ 33 జిల్లాలు కోఆర్డినేషన్ చేస్తూ చేసిన కృషికి ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి వచ్చి మరి చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము అనేక పోరాటాలు చేశాం. మా పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది, అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేసింది. ఆ బిల్లును ఇవాళ కేంద్రానికి పంపించడం జరిగింది. ఇటీవల మేము ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీల పోరుగర్జన పేరుతోటి వేలాది మందితో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఇవాళ ధర్నా చేయడం జరిగింది. మహాధర్నా పేరుతో వేలాది మందిని ఇవాళ పోరుగర్జన దీక్షలో పాల్గొనడం జరిగింది. దానికి దేశంలో 18 రాజకీయ పార్టీలు 29 రాష్ట్రాల నుంచి ఇవాళ ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. దానితోటి దేశమంతా తెలంగాణలో చేసినటువంటి బీసీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇవాళ ఇటీవల అసెంబ్లీలో బిల్లు చేసిన తర్వాత ఆ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఇవాళ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి దగ్గరికి వెళ్ళింది. 3 రోజుల క్రితమే ఇవాళ జిష్ణుదేవ్ గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు బీసీ బిల్లు చట్టానికి ఆమోద ముద్ర వేసి ఆ బిల్లును ఢిల్లీకి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గారికి యావత్ బీసీ సమాజం తరపున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. బీసీల ఆకాంక్షలను గౌరవించి బీసీల యొక్క డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ఇవాళ ఆ బిల్లును పెండింగ్లో పెట్టకుండా దేశం రాష్ట్రపతి భవన్కు అంటే ఢిల్లీకి పంపించడం జరిగింది. అందుకే మేము గవర్నర్ గారికి 2-3 రోజుల్లో కలిసి వారికి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది రాష్ట్రపతి గారికి పోయారు. ఈ రాష్ట్రపతి గారికి పోయేటువంటి సందర్భంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఇవాళ వారి వద్ద పెట్టుకునేటువంటి అవకాశం ఉండొద్దు, వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ పోతే సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. గవర్నర్ దగ్గర పోయిన బిల్లులు కానీ రాష్ట్రపతి గారి దగ్గర పోయిన బిల్లులు కానీ 3 నెలల్లో పరిష్కరించాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి ఇందుకు సుప్రీంకోర్టుకు న్యాయం బతికే ఉందనడానికి ఈ జడ్జిమెంట్ ఒక ఉదాహరణ. కాబట్టి ఈ దేశంలోని 70 కోట్ల మంది బీసీల తరపున సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి పోయినటువంటి బీసీ బిల్లు 3 నెలల్లో పరిష్కారం కాబోతుంది. 3 నెలల్లో పరిష్కారం కాబోతుంది. ఎందుకంటే రాష్ట్రపతి పెట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి భారత ప్రభుత్వానికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా కేంద్ర మంత్రులకు అమిత్ షా గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, బీసీ బిల్లును ఆమోదించండి. ఇవాళ హైదరాబాద్ నుంచి పోయినటువంటి ఢిల్లీకి పోయినటువంటి బీసీ బిల్లును ఆమోదించి బీసీ రిజర్వేషన్లు పెంచినటువంటి ఇవాళ 42% అమలు చేయడానికి ఇవాళ మీరు చొరవ తీసుకోవాలని నేను అడుగుతున్నాను.